యూత్ పిల్లలు ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళు ముందుకు రావాలి. దయచేసి నాయకులందరూ కొద్దిగా పక్కకు ఉన్నారు. ఒక్క నిమిషం ధ్యానం పట్టుకొని ముందుకు దయచేసి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. స్లోగా వెళ్ళండి, స్లోగా సౌండ్ స్టార్ట్ చేయాలి బాబు. స్లోగా వెళ్ళండి, స్లోగా నడవండి. ధ్యానం పెట్టుకున్నారు. పాట పెట్టాలి బాబు. స్లోగా నడవండి, స్లోగా బండి స్లోగా పడి పాట పెట్టాలి. तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा. మళ్ళా కూడా जोहार हमारे वीरों को, जोहार हमारे वीरों को. भारत माता के, भारत माता के. जोहार हमारे वीरों को, जोहार हमारे वीरों को. भारत माता की, भारत माता की. हमारे वीरों को, हमारे वीरों को. जोहार वीर सैनिकुలకు. खबरदार खबरदार पाकिस्तान, खबरदार खबरदार, खबरदार खबरदार. जय भारत, जय भारत, जय भारत, जय जवान, जय जवान, जय जवान. పాటద్దు. భారత్ మాతాకి. ఈరోజు చంపారు. ఇలాంటి వీర సైనికులకు అందరికీ పాదాభివందనం. ఏదైతే స్వాతంత్ర సంగ్రామంలో ఎంతో మంది స్వాతంత్ర సమరాలు సాధిస్తేనే స్వాతంత్రం వచ్చింది. ఇలా ఇప్పుడు ఉన్న స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి అనేక మంది వీర జవాన్లు వీరమరణం పొందుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ వీరమరణాలు పొందడం? ఏదైతే పాకిస్తాన్ని మోకరిల్లేటట్టు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్న రక్షణ వ్యవస్థ కావచ్చు, వెంటనే చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పాకిస్తాన్ మొత్తాన్ని లేపడేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము యూత్ తరఫున మేము కోరుకుంటున్నాము. అలాగే రానున్న రోజుల్లో ఏదైతే పాకిస్తాన్ కాదు మిగతా చైనా లాంటి దేశాలు మన మీదికి రాకుండా ఉండాలంటే, మన దేశంపై పడి చంపే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా మన దేశం అంటే ఏంటో ప్రపంచానికి చూపెట్టాలని ఆ దేశ రక్షణ వ్యవస్థకు, రక్షణ శాఖ మంత్రి గారికి, నరేంద్ర మోడీ గారికి మేము యూత్ అందరం తరపున కోరుకుంటూ భారత్ మాతాకి వందే వందే వందే. మన భారతీయ జవాన్లు ముందుండి మన కొట్లాడి మనకు భారతదేశాన్ని భారతదేశాన్ని కూడా మన నిన్నుగా కన్ను కాపాడుతున్నటువంటి మన భారత జవాన్లకు వందనాలు. అలాగే మనం ఈరోజు మన జవాన్లు మన భారతదేశాన్ని మనల్ని ఈరోజు ఇంత సురక్షితంగా ఉన్నామంటే వారు ఈరోజు మన
తూడాలకు బలైనటువంటి మన జవాన్లకు ప్రత్యేకంగా నివాళులర్పిస్తూ జై హింద్, జై భారత్. వీర జవాన్లకు నివాళులర్పిస్తూ ఈరోజు చాతలపల్లి మున్సిపాలిటీ యువత ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ పేరిట భారత త్రివిధ దళాలు పాకిస్తాన్పై జరుపుతున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా ఈరోజు ఇక్కడ ర్యాలీని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు భారతదేశ త్రివిధ దళ సైనికులను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ పాకిస్తాన్ పైన చేసేటువంటి ఒక పోరాటం ఏదైతే ఉందో ఇది ఈనాటిది కాదు. 1947లో భారతదేశం విభజన జరిగేటప్పుడే ఈ యొక్క యుద్ధం అనేటువంటిది ఆనాడు దాయాదులమైనటువంటి పాకిస్తాన్కి మనకు యుద్ధం అనేటువంటిది ప్రారంభమైంది. 1947-48లో ఇదేదైతే జమ్మూ కాశ్మీర్ ఉందో అక్కడ ఉన్నటువంటి ఒక మహారాజా రాణా సింగ్ అనేటువంటి ఒక వ్యక్తికి పాకిస్తాన్ ఆక్రమించుకునేటువంటి జరిగింది. ఇప్పుడే దాన్ని మనం పీఓకే అనేటువంటి చెప్తా ఉన్నాం, పాక్ ఆక్రమిత కాశ్మీరు. అప్పుడు జరిగినటువంటి ఒక యుద్ధము తరతరాలుగా 1965 లోపల ఒకసారి, 1971లో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విడిపోయినప్పుడు ఒకసారి, 1999లో కార్గిల్ యుద్ధం, 2019 లోపల పుల్వామా దాడి, ఈ విధంగా చేసుకుంటూ పోతే ప్రతిసారి కూడా పాకిస్తాన్ దేశం మన భారతదేశం పట్ల కవింపు చర్యలు చేస్తూ ఉన్నది. ఆనాడు విభజన ఏదైతే జరిగిందో ఆ టైంలో జరిగినప్పుడు ఏదైతే కాల్పుల విరమణ చట్టం ఏదైతే ఉందో, తర్వాత ఏదైతే మన సరిహద్దు యొక్క ప్రాంతం లోపల వారు చొరబడకూడదు అనేటువంటి ఒక విషయాలు ఏవైతే ఉన్నాయో, చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కూడా అతిక్రమిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించుకునేటువంటి దిశగా వెళ్ళిపోయింది. అయితే ఈ మధ్య కాలం లోపల ఏప్రిల్ 22, 2025 లోపల అకస్మాత్తుగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద మూకలు మరి అక్కడ ఉన్నటువంటి పర్యాటకుల పైన సుమారుగా ఆ దాడి చేస్తే సుమారుగా 28 మంది అమరులైనటువంటి సంగతి మనకందరికీ తెలిసిందే. మరి కోపోద్రిక్తులైనటువంటి 140 కోట్ల భారతదేశ ప్రజలంతా కూడా పాకిస్తాన్ని ఒక్కసారి మాకు ఛాన్స్ ఇస్తే దాన్ని మటమాయం చేయాలనేటువంటి ఆక్రోశంతో ఆవేశంతో ఉన్నటువంటి ఒక విషయం. ఈ సందర్భం లోపల నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం లోపల మరి త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ పేట పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద మూకలు ఎక్కడైతే ఉన్నాయో, వారి శ్రావణాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిపై దాడి చేయడం మొదలుపెట్టినాయి. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మేమంతా కూడా ఇప్పుడు నిన్ననే ఒక ప్రకటన వెలువడ్డది. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఉన్నటువంటి యువత ఏదైతే ఉందో మీరు స్వచ్ఛందంగా భారత సైన్యంలో చేరడానికి రండి, మేమంతా కూడా ఖచ్చితంగా మీకు అవకాశాలు ఇచ్చి ట్రైనింగ్ ఇస్తాం, మీరంతా కూడా యుద్ధంలో కూడా పార్టిసిపేట్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నది. ఖచ్చితంగా అవకాశం ఉన్నటువంటి భారతదేశ ప్రజలంతా కూడా దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిజంగా భారతదేశ సైనిక పోరాటం అనేటువంటిది అచంచలమైనటువంటిది. నిజంగా వారి కుటుంబాలను ఇక్కడ వదిలిపెట్టి మన కోసం, మన దేశం కోసం, మనం సుఖ సంతోషాలతో ఉండడం కోసం వారందరూ కూడా అక్కడ కష్టపడతా ఉన్నారు. వారి యొక్క ప్రాణాలను పణం పెట్టి యుద్ధంగా చేస్తూ ఉన్నారు. మనం చేసేటువంటి ఈ చిన్న ర్యాలీ వారికి చాలా తక్కువ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. నిజంగా వారు చేసేటువంటి సేవ కొనియాడదగినటువంటిది. వారు చేసేటువంటి దేశ భద్రత ఏదైతే ఉన్నదో ఈ రోజు సరిహద్దు ప్రాంతాల్లో వారు చేసేటువంటి పడిగాపులు ఏవైతే ఉన్నాయో ఆకలికి కానీ అలవటించి ఎండ వాన చలి అనకుండా వారు చేసేటువంటి పోరాటం, వారు కాపాడేటువంటి విధానం వల్లనే మనం ఇక్కడ సుఖ సంతోషాలతో హాయిగా ఆనందంగా నవ్వుకుంటూ బతుకుతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా భారతదేశానికి సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు మేమంతా కూడా ముందుండి నడుస్తామని చెప్పి భారత సైన్యానికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.